అయోధ్యలో శ్రీ సీతారామమూర్తి దివ్య మందిర ప్రాణప్రతిష్ఠ మరియు అష్టోత్తర హనుమాన్ చందన సమాప్తి పురస్కరించుకొని బ్రాహ్మణవాడలో శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ మీనారాము ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సభాపతి శర్మ నిర్వహణలో అష్టోత్తర శత హనుమాన్ చాలీసా పారాయణ సహిత మన్యు సూక్త సప్తశతి చండీ హవన పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అందరూ ఉండండి.
చెప్పాలి. Adimunisha Narada Sharada Veda Dikhalana Hante Kavigo Vinaka Hisake Kahante Upakara Pudriva Hindu Kukamari Eladi Landi Yakabaganari Kukamagara Vedati Sumamalukraha Kumari Amadurari Amadurari Rokamaka Vikupaisare శంకర భువన కేసరి నందన వేద ప్రతాప మహాదిగ వందన విద్యావాల గుణీయ చాతుర సామ్రాజ్యానికి
ఓ మారుతి కొను మహారతి ఆ మానస సామ్రాజ్యానికి పతిపతి చంద్రమాది రాత్రి నివాసము కరుణావాసము చంద్రమూల ఫలములే ఆహారము కమనీయమైతే వందనము అందుకో నీడరానందము మారుతి గుణమహారతి మా మానస సామ్రాజ్యానికి అధిపతి రామ నామమే నీ సుతపానము కమనీయమైతే వందనము అందుకో నీడరానందము ఓ మారుతి సేవింతు నీ జగన్నాథ శివాదీపకాంతులా రావయ్య శంకర సేవింతు నీ జగన్నాథ శివాదీపకాంతులా రావయ్య భవాతి తవై అభావనా విహార భవాతి తవై భవాదార వేద భవాని మనోహర వయ్య శంకర రసగార సుందర సేవింతు నీ కరనామా సేవింతు నీ కరనా కామాన పూర్తి జగదేవ రత్నాకటిత పారాధిత గౌరీ కుమర కుందానాభిమూర్తి కుంకుమకేశార శ్రీవేదుడి కామపుట శోభే వదగ మంగళమూర్తి శ్రీమంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే శ్రీమాన కామాన పూర్తి జగదేవ లంబోదర పీతాంబర పరిమళ వందన ఓం యానకాగత పాపాని జన్మాంతరకృతాని చాతాని తాని పడస్య దిక్కుచ్చిన పదే పాపోహం పాపకర్మాణం పాపసంభవాత్ కాహిమాన్ కృపయాని మా శరణాగత రక్ష రక్షో తపీశ్వర మంత్రపుష్పాంగురాత్మప్రదక్షిణక్షరాం సమర్పయామి यो वेदादो स्वरप्रोक्तो वेदान्तेतु प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यत्परस्य महेश्वरः सिद्धान्तवदूतचिन्तन श्रीगुरुदेवदत्त सीतारामचन्द्र भगवान् की पवनसुत हनुमान की भोलाशंकर भगवान् की लक्ष्मी रमण गोविंद जगदम्ब विश्वपालिनी माता की
జై శ్రీరామ్. ఈరోజు మన పురాతన సట్టి హనుమాన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా చండీ హోమం, మన్యసూక్త హోమం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు, అదేవిధంగా పురవీధుల గుండా మన శ్రీరాముని పల్లకి సేవ అంగరంగ వైభవంగా చేయడం జరిగింది స్వామి. ఎందుకంటే 108 దేవాలయాల్లో చందనోత్సవం చేయడం జరిగింది. స్వామివారు నేను కలిసి 108 ఆంజనేయ స్వామి దేవాలయంలో, పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో చందనోత్సవం చేయడం జరిగింది. దాని ముగింపు ప్రోగ్రాం అందులో అదేవిధంగా కాకుండా మన 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం కూడా ఇవాళ ప్రాణప్రతిష్ఠ చేసుకోబోతుంది. అదే రోజు కూడా ఈ రోజే ఈ చందనోత్సవం 108 కంప్లీట్ ప్రోగ్రాం ఈ రోజే పెట్టుకుందామని మేము స్వామి ఇద్దరం అనుకొని ఈ రోజు ప్రోగ్రాం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది స్వామి. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులకు, స్వాములకు, అదే మా కృష్ణన్నకు, శివన్నకు, మా గురుస్వామి గారికి అందరికీ పాదాభివందనాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా మన దేశ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, అదే సంగారెడ్డి ప్రజలు ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ఇక్కడ సట్టి హనుమాన్ దేవాలయంలో పెద్ద మొత్తంలో అయోధ్యారామయ్య పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు కనుక ఆయనకు ప్రాణప్రతిష్ఠ ఇక్కడి నుంచి మా అయ్యప్ప సేవా సమితి, తర్వాత మా శివపంతులు గారి ఆధ్వర్యంలో శతచండీ హోమము, తర్వాత పల్లకీ సేవ, తర్వాత అన్నదాన కార్యక్రమము, ఈ కార్యక్రమాలతో పాటు 108 హనుమాన్ చందనోత్సవం చేసుకున్న సందర్భంగా మా రామగురుస్వామి రామేశ్వరానికి బయలుదేరి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి సంగారెడ్డికి వచ్చి ఇక్కడి నుంచి ప్రతిష్ఠ జరుగుతున్న రామచంద్ర భగవానునికి మనసా వాచ్య కర్మన అన్ని విధాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతో సంగారెడ్డి ప్రజలకు మంచిగా జరగాలని, అన్ని విధాల భగవంతుడు మమ్మలను ఎల్లవెల్లగా మంచిగా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా రామయ్య గారు, తర్వాత శివశర్మ గారు కలిపి ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేశారు. రంగరంగ వైభవంగా ఈ ఉత్సవానికి ఇచ్చేసిన భక్తులు, తర్వాత మా స్వాములు అందరూ సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమానుకి జై, పవన సుత హనుమానుకి జై. సంగారెడ్డి పాత బస్ స్టాండ్లో కొలువు తీరినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో శ్రీమతి శ్రీ మీనా రామగురుస్వామి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మరియు అదేవిధంగా 108 హనుమత్ చందనోత్సవ కార్యక్రమ సమాప్తి సందర్భంగా శ్రీమతి శ్రీ మీనా రామగురుస్వామి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు సట్టి హనుమాన్ దేవాలయంలో లోక కళ్యాణార్థమై 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము, అదేవిధంగా చండీ హవనము, మన్యసూక్త హవనము అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకున్నాము. అదేవిధంగా పల్లకి ఉత్సవ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా భక్తులందరిచే చాలా బ్రహ్మాండంగా జరపబడినది. ఇదే కాకుండా ఈ మీడియా తరపున నేను చెప్పాల్సింది ఏంటంటే, రామగురుస్వామి గారు ఒక సంకల్పం చేశారు. నెలల ఒక శనివారం మారుమూల గ్రామంలో ఆంజనేయ స్వామికి ఎక్కడైతే పూజలు ఉంటాయో అట్టి గుడిలో ఆంజనేయ స్వామికి చందనోత్సవం మరియు అదేవిధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం సంకల్పించారు. అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి, సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు రామగురుస్వామి మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామచంద్ర భగవానుకి జై, పవన సుత హనుమానుకి జై. జై శ్రీరామ్. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డుకు సంబంధించిన మా బస్తీలో ఉన్నటువంటి అతి పురాతనమైన మందిరం సట్టి హనుమాన్ మందిరం. మరి మా స్వామి ఎంతో మహిమాన్విత మంత్రులు. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఘట్టం రామ మందిరంలో, అయోధ్యలోని రామ మందిరంలో రాముని విగ్రహం, బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజున సంగారెడ్డిలోని మా మందిరంలో మరి స్వామి ఆధ్వర్యంలో, మా శివపంతులు గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద పూజలు, మరి చండీ ఆహ్వాన పూజ, తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం, తర్వాత అన్నదాన కార్యక్రమం, అంతకంటే ముందు
మా పురవీధులలో మా వాడలో మా హనుమంతుని ఊరేగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. మరి దీనికి మా వార్డు సభ్యులు, మా బస్తీ వాసులు, మరి అయ్యప్పలు ఎంతోమంది అన్ని రకాలుగా సహకారం చేసి మరి ఈ కార్యక్రమానికి ఎంతో ముఖ్యంగా మరి మా శివపంతులు గారు ప్రతి నెలలో ఏదో ఒక రకంగా మా సత్య హనుమాన్ మందిర్ పురాతనమైన మందిరం, మరి ఇట్లాంటి మందిరాన్ని మళ్ళీ మనము పునర్వైభవం తీసుకురావాలనే ఒక సంకల్పంతో దశల వారీగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇంత గొప్పగా ఇంత ఘనంగా మరి కొన్ని వందల మంది వచ్చి ఈరోజు అయ్యవారి కృపకు పాత్రులైన సందర్భం. ఇటువంటి కార్యక్రమం సంకల్పించి మరి దీన్ని పూర్తి చేసినందుకు, దీన్ని కొనసాగిస్తున్నందుకు మా పంతులు గారికి మరియు మా బస్తీ వాసులందరికీ కూడా శుభాభినందనలు. ధన్యవాదాలు.